మిస్క్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంప్లీట్ గా క్యూర్ అవ్వడానికి నాకు చాలా హెల్ప్ చేసింది పచ్చి. సో మనకి మట్టిని మళ్ళీ మనం నెక్స్ట్ మొక్క కోసం ప్రిపేర్ చేయాలి. గానుగ నూనె యూస్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ స్పైసీగా ఉండాలి, అలాగే ఫ్రై లాగా చేసుకొని, అలాగే ఫ్రూట్స్ తినొద్దు అంటారు, అలా ఏమీ లేదు. ఫ్రూట్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోండి. హాయ్ అండి, ఆఫ్టర్ మిస్క్యారేజ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి సిస్టర్ అని చాలా మంది మెసేజ్ చేశారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మిస్క్యారేజ్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే, నా పర్సనల్ గా నా మిస్క్యారేజ్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఎలా దాని నుంచి బయటపడ్డాను అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి మిస్క్యారేజ్ అయిన తర్వాత మనం చాలా డిప్రెషన్ లో అయితే ఉంటాం. సో దానివల్ల అలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలా చాలా మంది చాలా చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీ బాడీ గురించి మీకే తెలుస్తుంది కాబట్టి ముందు మీరు డిప్రెషన్ అవ్వడం ముందు స్టాప్ చేసేసి, ఫస్ట్ మనకి ఈ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే మనకి మిస్క్యారేజ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా ఒక 1 month మాత్రం మనం మన బాడీని కొద్దిగా హీట్ గానే ఉంచితే బెటర్. అంటే ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనది ఒక గర్భసంచి అనేది ఒక మొక్క నాటే ఒక మట్టి అనమాట. సో ఆ మట్టిలో ఒక మొక్కని మనం నాటి ఆ మొక్క చనిపోయింది. సో చనిపోయిన తర్వాత ఆ మొక్కని తీసేసాం. సో ఇప్పుడు ఆ మట్టి ఎలా ఉంటదంటే దాంట్లో చాలా జీవులు ఉండొచ్చు, చెప్పలేం, మనకి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఏముంటాయో తెలియదు. సో మనకి మట్టిని మళ్ళీ మనం నెక్స్ట్ మొక్క కోసం ప్రిపేర్ చేయాలి. సో నెక్స్ట్ మొక్క కోసం ప్రిపేర్ చేయాలి అంటే ఆ గర్భసంచిని మనం నీట్ గా క్లీన్ చేయాలి. ఎంత డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చినా, ఎంత డాక్టర్స్ మనకి మొత్తం క్లీనప్ చేసినా సరే మనం కొన్ని ఫాలోఅప్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా నీట్ గా పూర్తిగా గర్భసంచి అనేది క్లియర్ అయిపోవాలి. సో అలా క్లియర్ అవ్వాలి అంటే మనం చలవ చేసేవి కాకుండా కొద్దిగా హీట్ చేసేవి. అలాగని మన బాడీని టోటల్ గా హీట్ చేసుకోమని కాదు. అంటే మనం ఏం తిన్నా కూడా కొద్దిగా ఫ్రై లాగా చేసుకొని, మీకు నచ్చిన కర్రీ తినొచ్చు, ఇవే తినాలి ఇవి తినకూడదు అని అయితే ఏమీ లేదు. బట్ ఏ కర్రీ తిన్నా సరే కొద్దిగా ఫ్రై చేసుకొని, అలానే ఆయిల్ ఎక్కువ వేయద్దు, ఆయిల్ తక్కువ వేసుకొని, డీప్ ఫ్రై వద్దు, జస్ట్ ఆయిల్ వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని తింటే అది మన గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోవడానికి, అక్కడ ఉన్న గర్భసంచిని మళ్ళా ముందులాగా తీసుకురావడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఫుడ్ అక్క అంటే, ఆకుకూరలో మనకి ఏది నచ్చినా సరే, మనకి ఆకుకూరలు చాలా రకాలు ఉంటాయి, అన్ని తినాలని ఏమి లేదు. మీకు నచ్చింది పాలకూర గాని, తోటకూర గాని, గోంగూర వద్దు, గోంగూర కూడా మనకి హిట్ చేస్తుంది మంచిదే, కాకపోతే కొన్ని మనలో ఇన్ఫెక్షన్స్ ని ఎక్కువ చేస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. బట్ ఎందుకైనా మంచిది మనం గోంగూరని కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే మంచిది. అది కాకుండా మెంతి కూర కావచ్చు, ఇంకా ఏ రకమైన ఆకుకూరలైనా సరే మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాటిని కొద్దిగా ఫ్రై లాగా చేసుకొని తక్కువ ఆయిల్ తో, మనం అయితే రైస్ క్వాంటిటీ ఎక్కువ తినొద్దు, జస్ట్ లిమిట్ గానే తినండి. కర్రీ ఎక్కువ తీసుకోండి ఏదైనా సరే. అలాగే ఫ్రూట్స్ తినొద్దు అంటారు, అలా ఏమీ లేదు. ఫ్రూట్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోండి. ఎందుకంటే మనం బేబీ ఉన్నప్పుడు ఎంతైతే జాగ్రత్తలు తీసుకున్నామో మనకి ఇప్పుడు బేబీ లేకపోయినా సరే మన హెల్త్ అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చాలా బ్లీడింగ్ అవుతుంది, చాలా బ్లడ్ పోతుంది. సో అలాంటప్పుడు మనం వీక్ అవుతాం. సో మీకు నచ్చిన జ్యూసులు తాగండి, వాటర్ ఎక్కువ తాగండి. ఎంత వాటర్ తాగితే అంత మంచిది. మళ్ళీ ఉన్న మొత్తం బ్యాడ్ అంతా, ఇంకా ఏమైనా బ్లడ్ క్లాట్స్ మిగిలిపోయినా ఆ బ్లడ్ అంతా బయటకు పోతుంది, బాగా బ్లడ్ ఫ్లో అవుతుంది. కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోండి, జ్యూసులు తాగండి, ఫ్రూట్స్ తినండి, ఏదైనా తీసుకోండి. బట్ కర్రీస్ విషయంలోకి వచ్చేసరికి ఎక్కువగా ఆకుకూరలను ఎక్కువగా ప్రిఫర్ చేసుకోండి. లేదు నార్మల్ గా కర్రీస్ తినాలి అనిపిస్తుంది అంటే ఆ కర్రీస్ ని కొద్దిగా లైట్ గా, ఎక్కువగా స్పైసీగా కాకుండా తక్కువ స్పైసీగా ఉండాలి. అలాగే ఫ్రై లాగా చేసుకొని రైస్ క్వాంటిటీకి సమానమైన కర్రీ క్వాంటిటీ తీసుకొని మనం అయితే మీల్ అయితే కంప్లీట్ చేసేయండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ అండ్ నైట్ డిన్నర్ అనేది మీ ఇష్టం. మార్నింగ్ టిఫిన్స్ లో కూడా మీ ఇష్టం, మీకు ఏదైతే రెగ్యులర్ గా తీసుకుంటారో అది తీసుకోండి, ప్రాబ్లం లేదు. అలాగే నైట్ డిన్నర్ లో కూడా చపాతీ తీసుకుంటే ఇంకా మంచిది. కాకపోతే ఏది తీసుకున్నా సరే ఇప్పుడు మనం మిస్క్యారేజ్ అయినప్పుడు ఎంతైతే, మనం డెలివరీ అయినప్పుడు ఎంతైతే జాగ్రత్తగా ఉంటామో మిస్క్యారేజ్ అయినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. సో
ఆయిల్ విషయంలో కొద్దిగా మన చాలా మంది ఇప్పుడైతే మారారు, అందరూ కూడా రిఫండ్ ఆయిల్స్ వాడుతున్నారు. కొంతమంది ఫామ్ ఆయిల్స్ ఎవరైనా వాడుతున్న వాళ్ళు ఉంటే ఫామ్ ఆయిల్స్ ని అవాయిడ్ చేసేసి రిఫండ్ ఆయిల్ యూజ్ చేసుకోండి. ఇంకా మంచిదిగా మనం ఇంకా వేగంగా మనం రికవరీ అవ్వాలి అనుకుంటే ఆవాల నూనె అంటారు కదా, గానుగు నూనె తెచ్చుకొని గానుగు నూనె ఒక 1 మంత్ అయితే మీరు యూజ్ చేసినట్లయితే, ఒకవేళ గానుగు నూనె మేము యూజ్ చేయలేము అనుకున్న వాళ్ళు రిఫండ్ ఆయిల్ అని యూజ్ చేసుకోండి. గానుగు నూనె యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఒకవేళ ఏమైనా ఫ్రైలు చేసుకుంటాం కదా, ఒకవేళ ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ ఎక్కువ ఆయిల్ అయినా సరే మనకైతే ఏమి డ్యామేజ్ ఉండదు. అదే ఫ్రైలు చేసుకోవడం వల్ల రిఫండ్ ఆయిల్స్ కానీ ఫామ్ ఆయిల్స్ కానీ వాడడం వల్ల, ఒక ఆయిల్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మళ్ళీ మనకి ఆల్రెడీ పీసీఓడి కంప్లైంట్స్ కానీ లేకపోతే థైరాయిడ్స్ కంప్లైంట్స్ కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. కాబట్టి సో వీళ్ళు మళ్ళీ అగైన్ వెయిట్ గెయిన్ అవుతారు, మళ్ళీ పీసీఓడి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకా ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో ఒక 1 మంత్ మాత్రం మీకు నచ్చిన ఫుడ్ తీసుకోండి గానుగు నూనెతో తీసుకోవడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం రాదు. ఒక 1 మంత్ అలా డైట్ బాగా ఒక 1 మంత్ అలా స్ట్రిక్ట్ గా కొద్దిగా ఫాలో చేసిన తర్వాత, చాలా మంది చెప్తుంటారు కాఫీ ఎక్కువగా తాగాలి, ఎందుకంటే మనకు డెలివరీ అయినప్పుడు ఎలా అయితే తీసుకుంటామో జాగ్రత్తలు అలాగే మనం మిస్క్యారేజ్ అయిన తర్వాత కూడా తీసుకోవాలి అని చెప్తుంటారు. కాఫీ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు, బట్ డెలివరీ అయిన తర్వాత కామన్ గా మనం ఎక్కువగా కాఫీ తీసుకుంటూ ఉంటాం. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాఫీ తీసుకోవాలి, కాఫీ తీసుకుంటే పిల్లలకి పాలు వస్తాయని చెప్పి. మిస్క్యారేజ్ తర్వాత కూడా నాకు అలానే చెప్పారు కాఫీ తీసుకోవాలని. బట్ కాఫీ హెల్త్ మంచిది కాదని డాక్టర్స్ మనకి సజెషన్ చేస్తున్నారు కాబట్టి కాఫీని అవాయిడ్ చేసేయండి. తాగాలనిపిస్తే ఓకే తాగొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ కాఫీని అవాయిడ్ చేసేయండి. టీ కాఫీలు 2 అవాయిడ్ చేసేసి కొద్దిగా ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటే, అలాగే లెమన్ వాటర్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఏ ఫుడ్ అయినా తీసుకోండి, కానీ మనలో ఉన్న బ్యాడ్ అంతా బయటకు వెళ్ళిపోవాలి. అలాగే ఫ్రూట్స్ లో ఏం తినొచ్చు అంటే పపాయ మీరు తీసుకోండి. పపాయ కూడా పచ్చిగా ఉండాలి, ఎందుకంటే పచ్చి పపాయ మన బేబీకి హార్మ్ఫుల్. సో ఆల్రెడీ మనకి ఇలా అబార్షన్ అయింది కాబట్టి ఇంకా ఏమైనా బ్యాడ్ ఉండిపోతే ఆ బ్యాడ్ అంతని బయటకు పంపించడానికి అయితే బొబ్బాస్ పండు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు టాబ్లెట్స్ పెట్టిన తర్వాత మిస్క్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంప్లీట్ గా క్యూర్ అవ్వడానికి నాకు చాలా హెల్ప్ చేసింది పచ్చి. నేను ఒక 2 days కి ఒకటి అలా ఒక ఈ సైజు పపాయ తీసుకొని పచ్చిది మొత్తం కట్ చేసుకొని తినేసేదాన్ని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా నేను ఈ పపాయనే తినేసేదాన్ని. ఇలా పపాయ తినడం వల్ల పచ్చి తినాలి, పండు తింటే యూజ్ ఉండదు. మనం అలాంటి రా పపాయని తినడం వల్ల మనకి ఇంకా ఏమైనా బ్యాడ్ ఉంటే అది కూడా మనకి కంప్లీట్ గా పోతుంది. అలాగే చెరుకు రసం గాని కోకోనట్ వాటర్ గాని మార్నింగ్ లేవగానే తీసుకుంటే గనక మనకి మొత్తం మన గర్భసంచి మొత్తం క్లీన్ చేస్తుంది. ఇంకా ఎటువంటి బ్యాడ్ ఉన్నా సరే మొత్తం అంతా బయటకు పోవడానికి అయితే ఈ చెరుకు రసం అలాగే కోకోనట్ వాటర్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. లిక్విడ్స్ లో ఆ 2 ఈవినింగ్ డిన్నర్ లో తిన్న ప్రాబ్లం లేదు. పపాయాని మాత్రం కంపల్సరీగా ఒక 1 month లో కనీసం వీక్లీ వన్స్ ఒక పపాయ తినడానికి అయితే ట్రై చేయండి. ఇలా మనం ఒక 1 month కనుక దానికి స్ట్రిక్ట్ గా చేసినట్లయితే ఏదైనా బ్యాడ్ ఉంటే మనకు ఆ 1 month లో బ్లీడింగ్ రూపంలో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. ఆ 1 month తర్వాత మీ ఇష్టం, మీకు యాజ్ యూజువల్ మీకు ఎలా అయితే మీ లైఫ్ స్టైల్ ఉందో అలాగే తినండి, ప్రాబ్లం అయితే లేదు. కానీ ఎప్పుడైనా సరే మనకి పీసీఓడి ప్రాబ్లం కానీ థైరాయిడ్స్ ప్రాబ్లం కానీ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకుని ఇలాంటి మిస్క్యారేజెస్ అయ్యాయి అంటే గనక ఈ మిస్క్యారేజ్ మనకు ఒక వార్నింగ్ లాంటిది. సో ఆ వార్నింగ్ ని మనం గుర్తు పెట్టుకుని నెక్స్ట్ మిస్క్యారేజ్ తర్వాత కూడా మన ఫుడ్ కంట్రోలింగ్ అనేది మన చేతిలో ఉండాలి. మనం ఏ ఫుడ్ తింటున్నాం, ఎలాంటి ఫుడ్ తింటున్నాం, దానివల్ల మన పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా రావట్లేదా అనేది చూసుకోవాలి. మీరు నేను చెప్పిన డైట్ ప్రకారం ఒక 1 month చేసి చూసిన తర్వాత మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే మన గర్భసంచి అనేది మొత్తం క్లీన్ అయిపోతే మనకి పీరియడ్స్ ఎలా వస్తాయి, ఇంకా ఏమైనా ఉండిపోతే ఎలా వస్తాయి, మనకి ఇంతకు ముందు మిస్క్యారేజ్ కు ముందు మన పీరియడ్స్ ఎలా వచ్చేవి, ఎన్ని డేట్స్ కి వచ్చేవి, అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన బాడీయే మన డాక్టర్ అండి. సో మన బాడీ మనకు చెప్పేస్తుంది మనం ఏ ఫుడ్ తింటున్నాము. మన రైట్ ఫుడ్ తింటే ఓకే, మన రాంగ్ ఫుడ్ తీసుకుంటున్నాము అంటే మన బాడీ మనకు చెప్పేస్తుంది ఇది రాంగ్ ఫుడ్, నువ్వు రాంగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుందని. సో మీకు 1 month తర్వాత బిఫోర్ 3 months గనక మీకు మిస్క్యారేజ్ అయితే 1 month మళ్ళీ మీకు ఎప్పుడైతే ఏ డేట్ కి అయితే మిస్క్యారేజ్ అయ్యిందో అదే డేట్ కి సేమ్ డేట్ కి మీకు పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అది కూడా ఫస్ట్ మీకు ఎంత ఫ్లో అయితే అవుతుందో అంత ఫ్లోలో, అంటే మీకు బిఫోర్ మిస్క్యారేజ్ కు ముందు ఎలాంటి 2 days or 3 days ఫ్లో ఉండేదా, బ్లీడింగ్ కంప్లీట్ గా మనకి ఎలా ఉండాలంటే నార్మల్ పీరియడ్స్ లో ఎలా అయితే ఉందో మీకు అలానే ఉంటుంది. ఒకవేళ లేదు 6 month లో గానీ 7th month లో గానీ
అట్లా డెలివరీ టైంలో కానీ బేబీకి ఏదైనా జరిగి ఉంటే గనక కొద్దిగా పీరియడ్స్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అవి కూడా మీరు తినే ఫుడ్ మంచి డైట్ తీసుకుంటే మళ్ళీ మీకు తొందరలోనే మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మనకి పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే మళ్ళీ మనం కన్సీవ్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ అయితే ఉంటది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది నాకు తెలిసింది. నేను ఏదైతే చేశానో నా మిస్క్యారేజ్ తర్వాత 1 month నేను ఎలాంటి ఫుడ్ అయితే తీసుకున్నానో మీకైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ దిస్ మీరైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.